ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నారా? ప్రభు తన వాగ్దానం చేత బలపరిచి ఆదరించేందుకు మన మధ్యకు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం ద్వారా వస్తూ ఉన్నారు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ రకమైన ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నావో, ఏ రకమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నావో, ప్రభు ఈ దినమున తన వాక్కు చేత నిన్ను ఆదరించేందుకు నీ వద్దకు వచ్చి ఉన్నాడు. నువ్వున్న శ్రమలో నిన్ను ఆదరించేవాడు, నీ కన్నీటిలో నిన్ను ఆదరించేవాడు, నీకున్న ప్రతి బలహీనతల్లో, నీకున్న అక్కర్లన్నిటిలో నిన్ను ఆదరించే దేవునిగా ఈ వాక్కును, వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. విశ్వాసముతో, నమ్మికతో, నీతి యథార్థతలు, భక్తి జీవితాన్ని కాపాడుకొనొచ్చు దేవుని సన్నిధిని దినాన్ని ప్రారంభించు. గొప్ప ఆదరణ నీకు, నీ కుటుంబానికి నెమ్మదించినట్లుగా ప్రభు యొక్క వాగ్దానం నీకు, నీ కుటుంబానికి తోడే ఉంచుగాక. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి నీ ఆదరణ దయచేయండి. యేసుక్రీస్తు నామంలో రక్షణ ఇవ్వండి, విడుదల స్వస్థతను దయచేయండి. యేసుక్రీస్తు నామంలో రక్షణ, విడుదల స్వస్థత దయచేసి మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.